ఇదండి ఇది మిల్లర్లకు సంబంధించినటువంటి అంశం. సూర్యాపేట మిల్లర్లపై నాన్ బెయిలబుల్ కేసు, సిఎంఆర్ బియ్యం ఎగవేత మిల్లర్లపై ప్రభుత్వం సీరియస్. సూర్యాపేట జిల్లా మిల్లర్స్ అధ్యక్షుడిపై నాన్ బెయిలబుల్ కేసులు. 3 మిల్లుల్లోనే 232 కోట్ల విలువైన ధాన్యం మాయమాట. సన్మానించిన అధికారులే ఆ సంఖ్యలు వేసేందుకు సిద్ధమయ్యారు. కోట్లాది రూపాయల బియ్యం ఎగవేతలో అధికారుల పాత్ర లేదా? మిగిలిన 60 మంది మిల్లర్లంతా పవిత్రులేనా? బాబా 230 కోట్లట. ఈ విషయం ఏంటంటే మిత్రులారా, ఈ వీళ్ళు ఒక్కొక్క మిల్లు 20 నుంచి 30 కోట్ల రూపాయల స్కామ్ చేశారు ఈ ధాన్యం విషయంలో. మినిమం చాలా పెద్ద దుర్మార్గం జరిగింది. ఇది ఈ మిల్లర్లు కేసీఆర్ హయాంలో ఈ మిల్లర్లు చేసినటువంటి దోపిడీలు, అక్రమాలు, అవినీతి ఎక్కడ కూడా లేదు వాస్తవంగా. ఇది తెలవనటువంటి అవినీతి వాస్తవంగా. సిఎంఆర్ కస్టమ్ మిల్డ్ రైస్ బియ్యం సేకరణ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తుంది. పెండింగ్ మిల్లర్ల ముక్కు పిండి బియ్యం వసూలు చేయాల్సిందని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని జిల్లాల అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. డిఫాల్ట్ మిల్లర్ల తరఫున పైరవీలు చేసేందుకు ఇతర శాఖల మంత్రులు, అధికార పార్టీ నాయకులు సైతం ససైమిరా అంటున్నారు. గత ప్రభుత్వంలో మిల్లర్లు అంటే కొంతమంది నాయకులకు ఎంతో ప్రీతి, అందుకే డిఫాల్ట్ మిల్లర్స్ అంటే మరింత అభిమానంగా ఉండేవారని ఒక విమర్శ ఉంది. ప్రస్తుతం మిల్లర్లు అంటేనే నాయకులు దూరం జరుగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లర్లు సిఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి తిరిగి ఇచ్చే బదులు కొంత మొత్తాన్ని బ్లాక్ మార్కెట్ చేసి ఇతర రాష్ట్రాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ కోట్లకు పడగలెత్తారు. గతంలో సిఎంఆర్ విధానం రైస్ మిల్లర్లకు ఒక వరంగా మారింది. ఇదే సమయంలో సివిల్ సప్లై శాఖలో పనిచేస్తున్న అనేక మంది అధికారులు ఇదే అదునుగా భావించి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నారు. చూడండి, రైస్ మిల్లర్లు సిఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి తిరిగి ఇచ్చే బదులు, సిఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి యాక్చువల్గా, దాని బదులు ప్రైవేట్ మార్కెట్ లో ఈరోజు అమ్మడం వల్ల పెద్ద స్కామ్ జరిగింది. గతంలో సూర్యాపేట జిల్లాలో పనిచేసి ఓ సివిల్ సప్లై అధికారి దరిదాపుగా 100 కోట్లు పోగేసుకున్నట్లు రాష్ట్ర శాఖలో తీవ్రమైన చర్చ కొనసాగింది. ప్రస్తుత ప్రభుత్వంలో పాలకుల వైఖరి భిన్నంగా మారింది. అధికారులు సైతం మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించక తప్పని పరిస్థితి వచ్చింది. సిఎంఆర్ బియ్యం ఇవ్వని రైస్ మిల్లర్లపై కొరడా చూపించేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగానే సూర్యాపేట జిల్లా సివిల్ సప్లై శాఖ అధికారులు రైస్ మిల్లర్లపై కేసు పెట్టడంతో వెనకాడడం లేదు. సో నాన్ బెయిలబుల్ కేసు, 232 కోట్ల రూపాయల బియ్యం ఎగవేతలో అధికార పాత్ర లేదా అంటూ ఈరోజు చాలా డీటెయిల్డ్ గా సెక్షన్లు ఎవరెవరి దగ్గర ఎంతెంత ఎన్ని లక్షల టన్నులు ఎన్ని వేల టన్నులని క్లియర్ గా రాసి మరీ పెట్టారు. ఇది నిజంగా కూడా జరగాల్సిన అవసరం ఉంది. చాలా అద్భుతమైనటువంటి ఆర్టికల్ ఇది వాస్తవం చెప్పాలంటే.